ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జూన్ మాసం 13వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి విధియ జూన్ 12వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 నుండి జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:19 వరకు. తదుపరి తిథి బహుళపక్షం తదియ జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:19 నుండి జూన్ 14వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 3:47 వరకు. నక్షత్రం పూర్వాషాఢ జూన్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:57 నుండి జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:20 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:20 నుండి జూన్ 14వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:21 వరకు. కరణం గరజి జూన్ 12వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:56 నుండి జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:19 వరకు. పణజి జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:19 నుండి జూన్ 14వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3:36 వరకు. భద్ర జూన్ 14వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3:36 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:47 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:09 వరకు. గుళికా సమయం ఉదయం 7:23 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:42 నుండి 1:34 వరకు. వర్జ్యము ఉదయం 8:06 నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం సాయంత్రం 6:15 నుండి 7:56 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:46 చంద్రోదయము జూన్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:51 చంద్రాస్తమయము జూన్ 14వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:04 వరకు. సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి. చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు జూన్ 14వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:38 వరకు ధనుసు రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు తొందరపాటు పనికిరాదు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుండి మరియు సహోద్యోగుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. ప్రియమైన స్నేహితులను కలవటం వలన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అంతేకాకుండా ఇంటి సమస్యల నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ఏ పనులను కూడా ఈ రాశివారు తొందరపడి చేయకూడదు. ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించడానికి మరియు ఎక్కడైనా కొత్తగా పెట్టుబడి పెట్టేటందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. అయితే సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది వీరి పని సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. గ్రహాల యొక్క స్థానం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా మారుతుంది కాబట్టి సానుకూలంగా ఉండాలి. బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు అందుకునే ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ధనయోగం మరియు భూయోగం అదేవిధంగా గృహయోగాలు కూడా ఉన్నాయి. రోజంతా అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాలకు సంబంధించిన వారు కూడా ఈరోజు శుభవార్తలను వింటారు. సరైన ప్రణాళికలను వేసుకోవడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చని చెప్పవచ్చు. ధైర్యంగా పనులు ప్రారంభించాలి. అదేవిధంగా పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి. ఆదాయ వనరులపై పూర్తి శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే గనక వాటి గురించి కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. ఈ రాశివారు తమ సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగాల్సి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి కార్యం కూడా నెరవేరుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు తమ పాత భాగస్వామి యొక్క రాక వలన కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడవచ్చు. వివాహితుల జీవితంలో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి చిన్నపాటి విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకునేవారు కొత్తగా ఏదైనా నేర్చుకునేటందుకు ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మాత్రం 1-10 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశి వారి చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తుంది.
ముఖ్యమైన ప్రణాళికలు ఏవైనా ఉంటే అవి అమలు చేసుకునేటందుకు ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మరియు రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి కూడా ఈరోజు విజయవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకై వ్యాపారవేత్తలు చేసే ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. సమాజంలో మంచి గుర్తింపును సాధిస్తారు. పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలకు కానీ లేదా పోటీలకు కానీ సిద్ధమవుతున్న యువత కృషికి తగిన ఫలితాలను పొందుతారు. అయితే ఈ రాశివారు ముఖ్యంగా సోషల్ మీడియా మీద మరియు పనికిరాని స్నేహితులపైన మీ విలువైన సమయాన్ని వెచ్చించి వృధా చేసుకోకుండా ఉండాలి. సమయానుకూలంగా ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది ఈ రాశివారి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగంలో వారు కూడా శుభవార్తలను వింటారు. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించడం ఈ రాశివారికి చాలా మంచిది. ఆదాయ వనరులపై సైతం పూర్తి శ్రద్ధను వహించాలి. ఇంటి అవసరాల కొరకై ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ వస్తువును కొనుగోలు చేస్తారు. ఈ రాశివారి సంతానం తమ అంచనాలకు అనుగుణంగా ఉంటారు. ఈరోజు పడమర దిక్కుగా కాకుండా ఉత్తర దిక్కుగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన పని మీద తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకున్న తర్వాత బయలుదేరటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ నియమాలన్నీ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించనవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. కాబట్టి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించడంతో పాటు శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కూడా పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. ఈరోజు ఒంటరిగా ఉండకూడదు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం వలన కూడా శుక్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.